29వ తేదీ అర్ధరాత్రి నుంచి లారీల బంద్ ప్రారంభమైంది. మొత్తం 6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి బంద్. ఈ బంద్ యొక్క ఉద్దేశం లారీ ఓనర్ అసోసియేషన్, అదేవిధంగా 6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఓనర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఈ బంద్కు పిలిపించింది. ఇన్సూరెన్స్ ప్రీమియం ఛార్జీలని రెట్టింపు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంని. అదేవిధంగా టోల్గేట్ ఛార్జీలు ఎప్పుడో టైం అయిపోయినటువంటి ప్రాంతాల్లో కూడా టోల్గేట్ ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు. చలానా ఛార్జీలు, పెనాల్టీ ఛార్జీలను విపరీతంగా విధిస్తూ ఉన్నారు. ఇప్పటికే రవాణా రంగం అస్తవ్యస్తంగా తయారైంది. టోల్ ట్యాక్స్ పేరుతో, గ్రీన్ ట్యాక్స్ పేరుతో, సర్వీస్ ట్యాక్స్ పేరుతో, వ్యాట్ పేరుతోటి పెట్రోల్ మీద 4% వ్యాట్ విధించడం జరిగింది. దీనివలన రవాణా రంగం ఇప్పటికే అస్తవ్యస్తంగా తయారైంది. ఈ సంక్షోభంలో ఉన్నటువంటి రవాణా రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెడుతూ ఇప్పటికే చలానా ఛార్జీలని భారీగా పెంచారు. పెనాల్టీ ఛార్జీలని రెట్టింపు 3 రెట్లు 4 రెట్లు పెంచారు. లైసెన్స్ రెన్యువల్కి కానీ, లైసెన్స్ రిజిస్ట్రేషన్కి కానీ, బండ్ల రిజిస్ట్రేషన్ ఛార్జీలు కానీ విపరీతంగా పెంచడం జరిగింది. ఈ పెంచినటువంటి ఛార్జీలన్నింటినీ, పెనాల్టీలన్నింటినీ వెనక్కి తీసుకోవాలి అనేటువంటి డిమాండ్ కూడా ఈ రవాణా బంద్లో ఉన్నది. అందుకని లారీల బంద్ను వెంటనే పరిష్కారం చేయాలి ప్రభుత్వం దిగొచ్చి, లేకపోతే నిత్యావసర వస్తువుల మీద ఈ ప్రభావం పడుతుంది. సామాన్య జనాలు కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. ఆ పరిస్థితి రాకముందే వెంటనే ప్రభుత్వం దిగవచ్చి చర్చలకు పిలిచి ఈ సమస్యను పరిష్కారం చేయాలి. లేకపోతే ఈ లారీల బంద్ను మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.